హాయ్ అండి. ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే మౌనంగా ఉండడం వల్ల కలిగే లాభం ఏంటో మీకైతే ఒక స్టోరీ చెప్తాను చూసేయండి. సో, ఒక ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాగా గొడవ పడుతూ ఉంటారనమాట. సో, వైఫ్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. సో, మాట్లాడటం వల్ల ఇంకా హస్బెండ్ కూడా ఇంకా తనతో మాట్లాడుతూ ఏదో ఒకటి విషయం పైన వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ అవుతూ ఉంటదనమాట. సో, వాళ్ళిద్దరైతే ప్రతిరోజు గొడవ పడుతూనే ఉంటారు. సో, ఇంకా హస్బెండ్ అయితే బాగా అలసిపోతూ ఉంటాడనమాట. సో, ఈ గొడవ ఏంటమ్మా రోజు ఇంక ఇంటికి రాగానే ఇదే గొడవ అని బాగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. మనశ్శాంతి లేకుండా అయిపోతూ ఉంటాడనమాట. సో, అలాంటి టైంలో తన గురించి మొత్తం కూడా తన ఫ్రెండ్‌కి అయితే చెప్తాడు. చెప్పినప్పుడు తన ఫ్రెండ్ ఏమని సలహా ఇస్తాడంటే, పక్కన ఒక ఊర్లో ఒక సాధు బాబా ఉంటాడు. సో, తన దగ్గరికి వెళ్లి కలవమని చెప్తాడనమాట. సో, అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ సాధు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి తన ప్రాబ్లమ్ గురించి చెప్తాడనమాట. తన భార్య ఈ విధంగా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటది. సో, ఆ మాటలకి మాట నేను మాట్లాడడం వల్ల ఎప్పుడూ గొడవలైతే అవుతూనే ఉంటాయి. అసలు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు గురూజీ చెప్పండి అని అంటాడనమాట. సో, అప్పుడు ఆ గురూజీ తనకి ఒక స్టోరీ అయితే చెప్తాడు. చెప్పే ముందు ఏమని చెప్తాడంటే, "ఈ స్టోరీ మీరు కేర్‌ఫుల్‌గా వినండి. సో, విన్న తర్వాత మీకు సొల్యూషన్ అనేది కంపల్సరీ దొరుకుతుంది" అంటాడు. సో, తన ఆశ్రమంలో చాలామంది శిష్యులైతే ఉంటారనమాట. దాంట్లో ఒక శిష్యు ఏం చేస్తాడంటే, సో, ప్రతిరోజు సో, భిక్షకి వెళ్తాడనమాట. భిక్షకి వెళ్ళి అక్కడ భిక్ష తీసుకున్నప్పుడు జరిగే విషయాలన్నీ వచ్చి సో, తోటి శిష్యులందరికీ కూడా చెప్తూ ఉంటాడనమాట. అడిగినా, అడగకపోయినా కూడా చెప్తూనే ఉంటాడు. కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాడనమాట. సో, అనవసరమైన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి సో, ఒకరోజు గురూజీ అందరిని పిలిచేసి ఏమని చెప్తాడంటే, మీరందరూ ఒక్కొక్క సంకల్పం తీసుకోండి. సో, మీరు చేయగలిగిన సంకల్పమే తీసుకోండి. ఒకవేళ మీరు దాన్ని ఒక నెల వరకు మీరు సంకల్పాన్ని అయితే కంపల్సరీ పాటించాలి. ఒకవేళ మీరు పాటించలేనట్టయితే సో, మధ్యలో ఆపేసినట్టయితే మీరు డైలీ ఏ పనులైతే చేసుకుంటారో ఆ పని చేసుకోవాలి. ఒకవేళ మీరు సంకల్పాన్ని కంప్లీట్ చేసినట్టయితే మీకు కొన్ని శక్తులనేవి వస్తాయి. దాంతో మీరు అనుకున్నవి చేసుకోవచ్చు అని చెప్తారనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి తనకి తగ్గట్టు ఒక్కొక్క సంకల్పాన్ని అయితే తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో, అప్పుడు తనేమని చెప్తాడంటే, తను అతిగా మాట్లాడే ఒక శిష్యుడైతే ఉన్నాడు గదా! తను గురూజీ దగ్గరికొచ్చేసి, "గురూజీ నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో మీరే చెప్పండి. సో, నేను ఎలాంటి సంకల్పమైనా చేయగలుగుతాను" అని చెప్తాడు. సో, అప్పుడు గురూజీ ఏమని చెప్తాడంటే, "సో, నువ్వు ఒక నెల వరకు మౌనంగా ఉండు. ఇదే నీ సంకల్పం. ఎవ్వరితో మాట్లాడకూడదు" అని చెప్తాడనమాట.